హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో వినాయకుడు ఎంతో ప్రీతికరమైన పాయసం ఎలా చేస్తారో చూద్దాం. దానికి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువగా మెత్తగా అవుతుంది కాబట్టి ఓన్లీ 1 కప్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆ 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నామో ఇక్కడ యాడ్ చేసుకోండి. కొంతమంది ఇక్కడ 1.5 కప్ తీసుకుంటారు, 2 కప్స్ తీసుకుంటారు. అలా తీసుకుంటే పిండి చాలా మెత్తగా అయిపోతుంది, మనకు అప్పుడు ఉండ్రాలు కానీ తాలిక చేయడానికి కుదరదు. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, స్వీట్ వేసేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయడం వగరు కొట్టకుండా ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. 1/2 టేబుల్ స్పూన్ గీ, 1/2 టేబుల్ స్పూన్ జాగరి యాడ్ చేసి బాగా స్టిర్ చేయండి. ఇలా ఉండలుగా ఉన్న బెల్లం మొత్తం కరిగిపోయాక తురుము వేసుకుంటే ఇంకా బెటరే, తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ 1 కప్పు ఆటా తీసుకున్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక లంప్స్ లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనకు సాఫ్ట్ డవ్ అనేది రెడీ అయిపోతుంది. సో సాఫ్ట్ డవ్ మనకి రెడీ అయిపోయింది బాగా. ఇక్కడ మనము కలిపే విధానాన్ని బట్టే మనకి ఉండలు కానీ తాలికలు కానీ వితౌట్ క్రాక్స్ వస్తాయన్నమాట. సో చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో మనము వాటిని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవడమే. సో తాలికలు ఇలా చేతితోనే చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు, నేను నా ప్రీవియస్ వీడియోలో మనం చపాతీ చేసే వీడియో ఎలా చేయాలో చూపించాను. ఒక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. ఇలా మధ్య మధ్యలో మనము పొడి ఆటాని అలా వేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఒకటి నుంచి ఒకదానికి. సో ఆట మాత్రం వేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, స్టిక్ అయిపోయి మళ్ళీ మనము సిరప్లో వేసినప్పుడు మొత్తం అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని మధ్య మధ్యలో అలా ఆటా పౌడర్ని చల్లుతూ ఉండండి. సో మనకు కావాల్సిన తాలికలను ఉండాలని చేసి రెడీ పట్టుకొని పక్కన పెట్టేద్దాం. తాలికలు కూడా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఇలా మనము చేసుకోవడం వల్ల చిన్న చిన్న సైజులో చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న సైజులో చేసుకోండి. చూసి ఇలా చేసుకొని మీకు ఎంత కావాలని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇక్కడ ఈ క్వాంటిటీకి చెప్తాను. ఈ క్వాంటిటీకి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ అయ్యాక జాగరిని, మీకు మీ యొక్క స్వీట్ తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి, మీ టేస్ట్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి దానికి బెల్లం యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్కి అయితే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే, జాగరి కదా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను బాల్స్ని, తాలికల్ని మెల్లమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. చూసారా తాలికలు ఎంత పొడి పొడిగా ఉన్నాయో, అలా పొడి పిండి వేసుకోవడం వల్ల మనకి ఇలా విడివిడిగా ఉంటాయన్నమాట. లేదంటే ఒకదానికొకటి స్టిక్ అయిపోయి జారుడుగా రావు. ఇంకా స్లోగా యాడ్ చేసేసండి. మీరు ఆటాతో పాటు వేసేసేయండి మొత్తం. అక్కడ పొడి పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకొని కలపండి, లేదంటే ముద్దలాగా లంప్స్ ఏర్పడతాయి. మెల్లగా స్టిచ్ వేసిన వెంటనే కలపద్దండి. వేసిన ఒక 2 సెకండ్స్ అలా ఆగాక కలపండి, ఎందుకంటే అవి ఆ సిరప్ పీల్చుకొని ఉంటాయి కదా, అందుకని. చూసారా ఇలా కొంచెం బాయిల్ అయ్యాక త్వరగానే అయిపోతుంది. అది బాయిల్ ఎంతసేపట్లో మనం 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని తీసుకొని, ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గోధుమ పిండినే తీసుకుంటున్నాను. కొన్ని అక్కడ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకుంటే ఇక్కడ బియ్యం పిండి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా, ముద్దలు కట్టకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఆ సిరప్కి యాడ్ చేయడమే. అలా పాయసానికి యాడ్ చేయడం వల్ల పాయసం అనేది చిక్కబడిపోతుంది అన్నమాట. మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇక్కడ మనము మిక్స్ చేశాక గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, లేదంటే
హాఫ్ టేబుల్ స్పూన్ కూడా కాదండి, కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన లేదంటే కొబ్బరి తురుము కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. యాలకుల పొడి యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ ది like button and please subscribe my channel and thank you for watching.